క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తకోట పరిధిలో క్షుద్ర పూజల కలకలం. అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయంలో పూజలు. 2 వైకాపా నేతల బృందం అరెస్టుతో సంచలనం. కార్తీక మాసంలో గుప్త నిధుల కోసమే అని సమాచారం. పోలీసుల అదుపులో క్షుద్ర పూజల ముఠా సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి. అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూత. 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్మూర్తి నాయుడు కుమారుడే సినీ హీరో నారా రోహిత్. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు. హైదరాబాద్కు పయనం. మీరు తలవార్లు పట్టుకుంటే మేం చేతులు కట్టుకోం. ఎంఐఎం నేత ఓవైసీకి వార్నింగ్ ఇచ్చిన జనసేనాని. మహారాష్ట్ర ఎన్నికల సభలో నిప్పులు చెరిగిన వైనం. ఇది తమ గడ్డని, శివాజీ నేల అని హెచ్చరిక. సనాతన ధర్మ రక్షణకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటన. మరాఠీ, హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆయన మరణించారు. నారా రామ్మూర్తి నాయుడు 1952లో నారా ఖర్జూరా నాయుడు అమ్మనమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడుకి 2 పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు రామ్మూర్తి నాయుడు. కాగా మరణించిన సమయంలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అక్కడే ఉన్నారు. శనివారం ఉదయమే తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఏపీ మంత్రి నారా లోకేష్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అనంతరం ఆయన అక్కడ నుంచే నేరుగా ఏఐజీ హాస్పిటల్కు వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి నేడు వెళ్లవలసి ఉంది. సోదరుడి మరణ వార్త తెలియడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి నేరుగా విమానంలో హైదరాబాద్ కు చంద్రబాబు బయలుదేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని అపార చాణక్యుడు అంటారు. ఆయన రాజకీయ వ్యూహాలు కొన్నిసార్లు గతి తప్పవచ్చు, కానీ ఆయన బలం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. బాబు దేశ రాజకీయాల్లో చూస్తే చాలా సీనియర్ మోస్ట్ నేత. అంతేకాదు ఈ రోజుకి డైనమిక్ లా ఉండే పొలిటీషియన్ అని చెప్పాలి. లేటెస్ట్ గా ఇండియా టుడే చేసిన ఒక సర్వేలో దేశంలో అత్యంత శక్తిమంతులు 10 మందిని తీసుకుంటే ఆ జాబితాలో టాప్ 5లో చంద్రబాబు ఉన్నారు. మొదటి ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే, 2వ ప్లేస్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, 3వ ప్లేస్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 4వ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఉంటే బాబుది అచ్చంగా 5వ స్థానం. పైన 4 జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. మరి విభజన ఏపీకి సీఎంగా ఉంటూ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితమైన చంద్రబాబు 5వ ప్లేస్లోకి ఎలా వచ్చారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆలోచిస్తే దానికి జవాబు కూడా సులువే అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఈరోజు ఏపీకి సీఎంగా ఉన్న జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఆయన రాజకీయ తులాభారంలో తులసి దళంగా ఉన్నారు. ఆయన మొగ్గు ఎటువైపు ఉంటే వారే రేపటి ప్రధాని అన్నంతగా బాబు బలం ఉంది. బాబుకు ఉన్న ఎంపీల బలం 16 మంది కావచ్చు, కానీ 543 మంది సభ్యులు కలిగిన లోక్సభలో అది ఊహకు అందనంత బలం. ఎందుకంటే ఎన్డీఏకు అధికారం 3వసారి దక్కాలి అంటే ఈ 16 ఎంపీల బలం అత్యంత కీలకం. అందుకే బాబు అత్యంత శక్తివంతమైన వారు అని అంతా అనుకున్నారు. ఆయనకే ఓటేశారు. ఈ ఒక్క నెంబర్ గేమ్లోనే కాదు, బాబు వ్యూహాలు, ఆయన చాకచక్యం, ఆయన అనుభవం, ఆయన డైనమిక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా క్రెడిట్ గా తీసుకుని ఆయనకు ఈ టాప్ ర్యాంక్ ఇచ్చారనుకోవాలి. బాబు ఇప్పటికీ 3 దశాబ్దాల క్రితమే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన తలుచుకోవాలే కానీ ప్రభుత్వాలు అలా ఏర్పాటు చేయగలరు, ఉన్న వాటిని లేకుండానూ చేయగలరు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాటను ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పారు. బాబు కనుక తలుచుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారు అని. అంటే అంతటి పవర్ఫుల్ చంద్రబాబు అని అర్థమవడం లేదా? ఇక చంద్రబాబు తాను ఒక్కరే కాదు, తన పార్టీ ఒక్కదానినే కాదు, ఆయనకు ఉన్న 3 దశాబ్దాలకు పైగా ఉన్న జాతీయ రాజకీయాల అనుభవాలు, పరిచయాలతో ఎంతో మందిని కొత్త మిత్రులను సంపాదించగలరు. ఆయన అనుకుంటే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమే కాదు, కొత్త కూటమిని కూడా క్రియేట్ చేయగలరు. 1996లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కాకుండా యునైటెడ్ ఫ్రంట్ అని ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన బాబు గురించి
అందరికీ తెలిసిందే కదా. అందువల్ల ఆనాటి పరిచయాలు బాబుకు ఇప్పటికీ ఉన్నాయి. దేశ రాజకీయాల్లో బాబుకు తెలియని నేత లేరు. ఆయన కలవని నాయకుడు కూడా లేరు. ఏపీ పునర్నిర్మాణం అన్న లక్ష్యంతో బాబు ఉన్నారు. అందుకే ఆయన జాతీయ రాజకీయాల వైపు తొంగి చూడడం లేదు. అయినా బాబు గురించి, ఆయన సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టే ఆయనకు టాప్ ర్యాంక్ ఇచ్చారు. దేశంలో ఈ రోజుకు చూస్తే రాజకీయంగా బాబు అత్యంత శక్తివంతమైన నాయకుడు అనడంలో సందేహమే లేదు. అంతేకాదు, బాబు తన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విశేష అవకాశాలను, అధికారాన్ని 2024 తర్వాత నుంచి చూస్తున్నారు. ఆయన కనుసన్నలలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏపీలో ఆయనకు అద్భుతమైన మెజారిటీ ఉంది. కనుచూపు మేరలో కదిలించే ప్రత్యర్థి అయితే లేనే లేరు. ఆయనకు ఏపీలో కానీ దేశంలో కానీ తనదైన వ్యూహాలకు చెక్ చెప్పే సరిసాటి నాయకుడు కూడా లేరు. అందుకే బాబు పవర్ఫుల్. ఇదే ఊపుతో రానున్న కాలంలోనూ ఆయనే పవర్ఫుల్ అన్న ఆశ్చర్యం లేదేమో. ఆ విషయంలో ఎవరికైనా ఎనీ డౌట్స్ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్లోని బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా డీజిల్ లోకో షెడ్ దక్షిణ మధ్య రైల్వే గుర్తును సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో గల ఈ షెడ్ 200 కంటే ఎక్కువ లోకోలను నిర్వహించే అతిపెద్ద లోకో షెడ్లలో ఒకటి అన్నారు. ఇది విస్తృత డీజిల్ మంచి ఇంజన్ WDG4 లోకోస్లో సాధారణ నిర్వహణను ఇస్తుందని అన్నారు. రైలులోని ఎలక్ట్రిక్ మరియు డీజిల్ ఇంజిన్ల విభాగాలను మరియు వాటి పని విధానాన్ని విద్యార్థులకు వివరించారు. అక్కడ పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ పుష్పరాజు మరియు రామకృష్ణలు రైల్వేలో మెకానికల్ విద్యార్థులకు గల వివిధ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మెకానికల్ రంగంలో ఎన్నో కోర్ ఉద్యోగాలు కల్పనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ముందున్నాయని, నూతన టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మిట్స్ అధ్యాపకులు రాఘవేంద్ర మరియు రాజేష్లు ఈ సందర్శనలో పాల్గొన్నారు. క్షుద్ర పూజలు నిర్వహించిన 2 వైకాపా నాయకుల అరెస్ట్. వార్త మదనపల్లె, తంబళపల్లె జంట నియోజకవర్గాల్లో సంచలనం సృష్టించింది. అరెస్ట్ అయిన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యుడు కాగా మరొకరు కదిరికి చెందిన నాయకుడిగా తెలుస్తోంది. బి కొత్తకోట మండలం అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయం వద్ద పూజలు నిర్వహించారని సమాచారం. అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కదిరి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు తన బృందంతో కలిసి క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకొని బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఉంచకుండా బయట తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే హిందువుల అంతు చూస్తామంటూ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చి 15 నిమిషాలు చాలు అనే వాళ్లకు బలమైన సమాధానం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఇది ఛత్రపతి శివాజీ నేల అని, అలాంటి బెదిరింపులకు భయపడమంటూ హెచ్చరించారు. మీరు తలవారులు పట్టుకొస్తే మేం చేతులు కట్టుకొని కూర్చుంటామా అంటూ ప్రశ్నించారు. ఓసారి మత ప్రాతిపదికన ఈ దేశం విడిపోయిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ మేం చేతకాని వాళ్ళం కాదు అని హెచ్చరించారు. సాధ్యమైనంత శాంతంగా ఉంటాం, భరిస్తాం, కానీ హద్దులు దాటితే మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన నేల, ఎక్కడికి పారిపోతామంటూ ప్రశ్నించారు. అంతకుముందు పవన్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గడ్డపై అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందని, సనాతన ధర్మాన్ని రక్షించడానికే శివసేన, జనసేన ఆవిర్భవించాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపులా నూతన రోడ్లు నిర్మాణం అవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ హయాంలోనే దేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలకు అందుతున్న ప్రయోజనాల్ని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం నిజ జీవితంలో పోరాడడం అనేది సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను చేయడంలా తేలికగా ఉండదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర దేవాలయాలు, సంస్కృతి, భాష భద్రంగా ఉండడానికి శివాజీ చేసిన కృషిని పవన్ గుర్తు చేశారు. శివాజీ నేలపై బెదిరింపులకు తాము భయపడమని స్పష్టంగా హెచ్చరించారు. మహాయుతి కూటమికి వ్యతిరేకంగా అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. డెగ్లూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డెగ్లూర్ బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, డెగ్లూర్ కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి?
మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కళ సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, డేగ్లూర్ యువత, డేగ్లూర్ ఆడబిడ్డల మద్దతు, డేగ్లూర్ ప్రజల साकारम कावाल. महाराष्ट्र के इतिहास की बात करें तो यहाँ सनातन की रक्षा के लिए ना जाने कितने वीरों ने अपना प्राणों की आहुति दी है, पर कांग्रेस ने अपने शासनकाल में क्या किया? पालघर में हमारे साधुओं की हत्या हुई. పాల్గర్లో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది, సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई, और विशालगढ़ के ऐतिहासिक किले पर, మీకు విశాల్గఢ్ కిల్లా తెలుసు కదా మీకు, అది అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు. శివాజీ పోరాడింది వీరి మీదే, కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి. और विशालगढ़ के ऐतिहासिक किले पर अतिक्रमण हुआ, और यह मुद्दा धर्म से नहीं जुड़ा बल्कि शासन की लापरवाही और एक वर्ग विशेष को नाराज ना करने की आदत के कारण पैदा हुआ समस्या है. अधिकारियों ने इसकी सुरक्षा क्यों नहीं की? मराठों द्वारा बनाए गए दुर्ग केवल वास्तुकला के नमूने नहीं है, बल्कि भारत के संरक्षक, सनातन धर्म के संरक्षक है. इन किलों ने न जाने कितने सालों तक आक्रमणकारियों के, और न केवल महाराष्ट्र के लिए बल्कि समूचे दक्षिण भारत के बीच हिमालय की तरह खड़े रहे और हमारे लाखों मंदिरों की रक्षा की. అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి, అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వి కొత్తకోట పరిధిలో క్షుద్ర పూజల కలకలం. అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయంలో పూజలు. 2 వైకాపా నేతల బృందం అరెస్టుతో సంచలనం. కార్తీక మాసంలో గుప్త నిధుల కోసమే అని సమాచారం. పోలీసుల అదుపులో క్షుద్ర పూజల ముఠా సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి. అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూత. 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్మూర్తి నాయుడు కుమారుడే సినీ హీరో నారా రోహిత్. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు. హైదరాబాద్కు పయనం. మీరు తల్వార్లు పట్టుకుంటే మేము చేతులు కట్టుకోం. ఎంఐఎం నేత ఓవైసీకి వార్నింగ్ ఇచ్చిన జనసేనాని. మహారాష్ట్ర ఎన్నికల సభలో నిప్పులు చెరిగిన వైనం. ఇది తమ గడ్డని, శివాజీ నేల అని హెచ్చరిక. సనాతన ధర్మ రక్షణకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటన. మరాఠీ, హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.